సో వైలిన్ స్కూల్ మొదలు పెట్టినప్పుడు ఐ వాజ్ ఇన్ మై 7th grade. చిన్న పిల్లలు అప్పటి నుంచి వైలిన్ స్కూల్కి వెళ్ళడం రావడం హ్యాస్ బీన్ అ న్యాచురల్ టెండెన్సీ ఫర్ అస్ గ్రోయింగ్ అప్ చిన్నప్పటి నుంచి. కానీ వైలిన్ నేను అంటే సంగీతం పాడతా కానీ వైలిన్ అని నేను నేర్చుకోలేదు, కానీ కొంచెం వాయించగలుగుతాను. అంటే మీరు చదువును ఒక సైడు మ్యూజిక్ని ఎట్లా కంపేర్ చేశారు మేడం? సో చదువు గ్రోయింగ్ అప్ ఇయర్స్ వచ్చి నాకు చదువు మీద ఫోకస్ ఉండేది, కానీ ఇంట్లో సంగీతం ఉండేసరికి న్యాచురల్గా అలా ఐ థింక్ శ్రవణం ద్వారా చాలా నేర్చుకున్నాను. మా బామ్మగారైనా కానీ మా నాన్నగారైనా కానీ అప్పుడు ప్రాక్టీస్ చేయడము, పాడుకోవడము, లేకపోతే ఏదో ఒకటి టేప్ రికార్డర్లో వినడము, దానివల్ల సంగీతం న్యాచురల్గానే అది బ్యాలెన్స్ అయిపోయింది. మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు మేడం గారు? నేను యాజ్ అ మ్యూజిషియన్ నేను వచ్చి నాన్న ట్రూప్లో చాలా పర్ఫామ్ చేశాను చిన్నప్పుడు. తర్వాత పెళ్ళాక ఇప్పుడు యూఎస్లో ఉంటాను. యూఎస్లో కూడా ఇప్పుడు కాన్సర్ట్స్ అవి ఇస్తూ ఉంటాను. ఏమైనా అవార్డ్స్ అని అలా ప్రత్యేకంగా లేదు, బట్ నేను యూజువలీ మోర్ ఆఫ్ లైక్ నాది వోకల్ సింగింగ్ కాబట్టి నేను కచేరీ అలా. ఇప్పుడు ఏమైనా స్టూడెంట్స్ ఉన్నారు మేడం? నేను టీచ్ కూడా చేస్తాను, కర్ణాటిక్ వోకల్ టీచ్ చేస్తాను. ఎప్పటి నుంచి 2017 నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. వాళ్ళు ఏమైనా ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేశారు మేడం? పిల్లలు అంటే నా పిల్లలు అక్కడ యూఎస్లో పర్ఫామ్ చేశారు, అండ్ నాన్న పిల్లలు అయితే ఆల్ ఓవర్ వాళ్ళు అమెరికాకు వచ్చారు, యూరోప్లో పర్ఫామ్ చేశారు, ఇండియాలో అన్ని చోట్ల, ఇండియా నార్త్ సౌత్ అన్ని చోట్ల దే పర్ఫార్మ్డ్. అదే యూత్కు ఈ మ్యూజిక్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సందేశం?
డెఫినెట్లీ మ్యూజిక్ మోర్ ఆఫ్ ఏమంటారు, ఒక ఇన్నర్ హీలర్. అది సంగీతం నేర్చుకుంటే ఏమంటారు, అదొక పరబ్రహ్మ స్వరూపం. సో అది ఎంత హెల్ప్ చేస్తుందంటే ఈ కాలంలో పిల్లల్లో బిహేవియర్ లాట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీస్, స్ట్రెస్ఫుల్నెస్. ఒక 1 hour కూర్చొని సాధన చేస్తే దానంతా యువర్ మైండ్ జస్ట్ relaxes it activates all the good cells and it just calms you down and you can focus better. So I feel like music has to be in everybody's life. మేడం ఈ మ్యూజిక్ కాకుండా ఏదైనా సోషల్ సర్వీస్ ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా చేయాలని ఏమన్నా? Definitely, God willing, like teaching kids, like underprivileged children కి నేర్పించడము for free, అలాంటి ఆపర్చునిటీస్ ఉంటే or ఎక్కడైనా వెళ్ళి వాలంటీర్ చేయాలంటే I would be very happy to do it. And Nagar, of course, he's been చాలా మంది పిల్లలకి underprivileged childrenకి ఫ్రీగా నేర్పిస్తారు, వాళ్ళకి ఎన్నో కాన్సర్ట్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తారు, తర్వాత ఎన్నో వైలెన్స్ చేశారు. సో నాన్న has already been doing, so hopefully ఆయన పాతలో hopefully even I'll do it at some మీ పేరు మేడం? మీ పేరు ఎక్కడ? దీప్తి అండి, ఓకే. యూఎస్లో ఎక్కడ మేడం? కాలిఫోర్నియా. ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సార్? ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నేను చేసింది కాదు, మా పిల్లలే స్టూడెంట్సే వాళ్ళే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని గురుగారికి మర్యాద చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పేసి వాళ్ళే కాన్సర్ట్గా అయ్యింది. ముందు పాద పూజ అవి చేసేసి తర్వాత మన గురువందన కింద వాయించారనమాట. వేరే వేరే గ్రూప్స్ మొత్తం 100 మంది పిల్లల దాకా వాయించి వాళ్ళ యొక్క టాలెంట్ ఉంచారు. ఎప్పటి నుంచి 10 నుంచి స్టార్ట్ అయింది. మీ దగ్గర ఎప్పటి నుంచి స్టూడెంట్స్ శిక్షణలు ఉన్నారు సార్? ఈ స్కూల్ వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ పిల్లలు వచ్చి డిఫరెంట్ కొంతమంది 3 ఏళ్ళు ఉన్నాయి, కొంతమంది 5 ఏళ్ళు ఉన్నాయి, ఒక బ్యాచ్ అయితే వాళ్ళు 15 ఏళ్ళు ఉన్నాయి, ఒక బ్యాచ్ అయితే 20 ఏళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. అంటే మ్యూజిక్ లో డిఫరెన్స్ ఉంది సార్, వైలన్ చాలా వైలిన్, వోకలు, వీణా, సితారాలు ఉంటాయి, కానీ ఇది కర్ణాటిక్ వైలిన్ లో ఇది నేర్పుతాను. ఓకే. మీరు మీ స్టూడెంట్స్ తో కలిసి ఎక్కడ పర్ఫార్మెన్స్ ఏమని చెప్పారు సార్? చాలా ఆల్మోస్ట్ 1500 కాన్సర్ట్స్ చేశాను నేను సార్. ఆల్ ఓవర్ ఇండియా చేశాను, తర్వాత ఫారిన్ చేశాను, అమెరికా చేశాను, తర్వాత దుబాయ్ చేశాను, ఇలా చాలా చోట్ల. సార్ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మీ యొక్క గురువు గారు ఎవరు సార్? నూరు శ్రీనివాస్ శర్మ గారని నేను 9th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నేర్చుకున్నాను. ఆయన అప్పుడే కాలం అయిపోయారు. ఆయన కాలం అయిన తర్వాత మన మారాడకేశ్వర గారు నేర్చుకున్నాను. ఆ తర్వాత నా ఇలా కంటిన్యూ చేసుకుని ఉద్యోగం చేసుకుని చివరికి 1998లో వైలిన్ స్కూల్ స్టార్ట్ చేసి 26 ఏళ్ళు 27th ఇయర్ నడుస్తుంది. సంస్థ పేరు సార్? ఆర్బీ ద వైలిన్ స్కూల్. ఓకే. ఆర్బీ ద వైలిన్ స్కూల్. ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గర నేర్చుకుంటారు సార్? 2500 మంది దాకా నేర్చుకున్నారు ఇప్పటి వరకు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏమైనా చేస్తారు సార్? చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. దే ఆర్ ఆల్ బిజీ ఇంటూ యాక్టివిటీస్. కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, కొంతమంది క్లాసికల్ ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ గారు, కొంతమంది సోలో ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది సింఫనీస్ వాయిస్తారు. చాలా. ఎక్కడ సార్ స్టూడియో మీది? ఇక్కడే మన చిక్కడపల్లి. మీ పేరు సార్? అశోక్ గుర్జాలి. థ్యాంక్స్.